రాజీనామాపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. అదే రోజు అభిమానులు కార్యకర్తలతో సమావేశమవుతానన్నారు. అందరి అభిప్రాయాలు సూచనల మేరకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనన్నారు జీవన్ రెడ్డి. తనకు అన్యాయం చేసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర తన సమస్యలకు పరిష్కారం లేదన్నారు జీవన్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు మొదలెట్టేశారు జీవన్ రెడ్డి. మేడిగడ్డకు రిపేర్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. తెలంగాణలో అనేక చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి. రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నాం. ఏసీసీ సభ్యత్వం నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరం ఉన్నది ఉంటుంది కూడా. అంటే రాజీనామా చేయాలని ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల తెరువులు దీని మీనింగ్ ఇది. గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు కదా. చేయడానికి కూడా కదండి. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది, రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఎదుగుతుందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు, శిరోవైపు ఆశలు, పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇట్ డిజర్వ్స్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి కోరుకున్నారు ప్రజానీకం. భట్టి విక్రమార్క గారు ఏది సిఎల్పి లీడర్గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు. ఈ 5 సంవత్సరాలు మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసిండు. నేను ఒకే ఒక్కరిని. నాకే పార్టీ పైన చట్టం అడ్డు రాదే. నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకే పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఒంటరి పోరు చేసిండు. నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేశాడు. ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి నాయకుడు ఎంత పోరాటం చేసిండో నేను ఆ స్థాయిలో పోరాటం చేసిండు. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే? నేను పార్టీ ఫిరాయింపులు డిఫర్ అయినాడు కూడా సర్దుకున్నా. పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డిఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకుండా సర్దుకున్నా. తెలియదు ఇంకా పార్టీలో కొనసాగడం ఆలోచన పరిస్థితి ఏర్పడదని చెప్పి. రైట్. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. రాజీనామాపై ఒక క్లియర్ కట్ డెసిషన్ని తాను తెలియజేశారు మీడియాతో. సో కంప్లీట్ డీటెయిల్స్, అసలు జగిత్యాలలో ప్రజెంట్ నడుస్తున్నటువంటి టాక్కి సంబంధించి, అలాగే జీవన్ రెడ్డి అనుచరగణం అనుకుంటున్నటువంటి విధానాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. సునీల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలోనే ఆ పార్టీకే ప్రత్యర్థిగా మారబోతున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరి అధికార పార్టీ పైన తమ విమర్శన బాణాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల ఆధారంగా తెలుస్తుంది. ఈ దాదాపు 20 నెలలుగా జీవన్ రెడ్డి విషయంలో ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. జీవన్ రెడ్డి అధికార పార్టీలో ఉంటేనే ఆ పార్టీకే కంటిలో నలుసులా మారినటువంటి పరిస్థితి. ఆ పార్టీ చేసినటువంటి నిర్ణయాల అంశంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, చాలా ఓపెన్ గానే నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇంతకాలం కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కొనసాగడాన్ని తప్పుపట్టినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు తను మనస్తాపానికి గల కారణాలన్నీ కూడా ప్రస్తావించారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అంశంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్
పార్టీని వీరబోతున్నారని జరుగుతున్న నేపథ్యంలో ఇక జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే జీవన్ రెడ్డి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చారు. 25న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాల పైగా జీవన్ రెడ్డి ప్రస్థానం కొనసాగింది. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు, 2 సార్లు మంత్రి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అనుభవించడం జరిగింది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు జీవన్ రెడ్డి విషయంలో కొంత అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం కావచ్చు, ఆయన పట్టించుకోవడం లేదు. తన పార్టీ కోసం ప్రతిపక్ష నేతగా విమర్శలు వినిపించాను, మండలిలో సైతం తన ఒంటరిగానే ప్రజా సమస్యల పైన పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అటువంటి తనకు తగిన ప్రయారిటీ ఇవ్వడం లేదు. అది కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు కూడా పదవులు వచ్చాయి, తనకు మంత్రి పదవి ఇవ్వచ్చు, మండలిలో ఇంకా కూడా 2 ఏళ్లు పదవి కాలం ఉంది, అప్పుడు మంత్రి పదవి ఇవ్వడానికి తనకి ఏం అభ్యంతరం, ఎందుకు ఇవ్వలేదని చెప్పి జీవన్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది. మంత్రి పదవి ఆశించినటువంటి జీవన్ రెడ్డికి కొంత ఆశాభంగం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక తను పార్టీలో దాదాపు 20 నెలలుగా మనస్తాపానికి గురయ్యాను, ఒక రకంగా పార్టీ మారాలంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక కారణం అని చెప్పి ప్రస్తావించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా వచ్చినప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంత అవినాభావ సంబంధం కనిపించింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల అప్పటి నుంచి రేవంత్ రెడ్డి కొంత జీవన్ రెడ్డిని దూరం పెట్టినట్లుగానే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పార్టీకి లైన్ లో మాట్లాడాల్సి ఉండగా గతంలో బీఆర్ఎస్ చేపట్టింది ఆపరేషన్ ఆకర్షణ పేరిట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంది. అప్పుడు తప్పు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి సపోర్ట్ గా మాట్లాడాల్సి ఉండేది. కానీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్రతిపక్షాలకు ఊతమిచ్చే విధంగానే ఎమ్మెల్యే. ఓకే సతీష్, థ్యాంక్ యూ.